పద్మనాభ స్వామి తన దైవిక నివాసంగా తిరువనంతపురంను ఎందుకు ఎంచుకున్నారో తెలుసా? ఇది కేరళ అడవులలో లోతుగా దాగి ఉన్న కథ. చాలా మంది ఎప్పుడూ విననిది. చివరి వరకు ఉండండి, ఎందుకంటే చివరి క్షణం ప్రతిదీ మారుస్తుంది. చాలా కాలం క్రితం గొప్ప ఋషి విల్వ మంగళం స్వామియార్ తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడు. ఆయనకు అరుదైన దైవిక బహుమతి ఉంది. దైవం సరళమైన రూపంలో కనిపించినప్పుడు కూడా దేవుని ఉనికిని గ్రహించే సామర్థ్యం. ఒకరోజు ఉదయం ఒక చిన్న పిల్లవాడు అతని దగ్గరకు వచ్చాడు. అతను సరదాగా మరియు ఉల్లాసంగా ఉన్నాడు. అయినప్పటికీ అతని కళ్ళు పురాతన లోతును కలిగి ఉన్నాయి. ఋషి అతని వైపు చూసిన క్షణం అతను అర్థం చేసుకున్నాడు. ఇది విష్ణువు తప్ప మరెవరో కాదు. ఆ పిల్లవాడు సున్నితంగా, నేను మీతోనే ఉంటాను, కానీ నాకు ఒక విషయం వాగ్దానం చేయండి, నన్ను ఎప్పుడూ తిట్టవద్దు అని అన్నాడు. రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం తన రోజువారీ పూజ సమయంలో ఋషి ఒక పవిత్రమైన శాలిగ్రామాన్ని పూజిస్తున్నాడు. అకస్మాత్తుగా పిల్లవాడు దాన్ని తీసుకుని